క్యాన్సర్ బారిన పడ్డానికి ఇదిగో ఇవి కారణాలు అని. అదేమిటి మన దాకా రాదనుకుంటారా జనం కమ్యూనిటీలో? లేకపోతే నాకేం కాదులే అనుకుంటారా? తప్పకుండా. అంటే క్యాన్సర్ గురించి ఎట్లా అంటే ఇప్పుడు ఈవెన్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉంటే కూడా చాలామంది టెస్టులు చేసి లేని జబ్బు ఇస్తారేమని భయపడుతూ ఉంటారు. ఓహో! మేము వాళ్ళిద్దరికి బస్సుల ద్వారా వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం, మెమోగ్రఫీ చేస్తాం, ప్యాప్స్మియర్ చేస్తామంటే అంతా మాకు బాగుంది, ఏమి లేని జబ్బు మీరు ఇస్తారని చెప్పి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే అపోహలు ఉన్నాయి. ఇంకా ప్రజల్లో ఆ యొక్క అంటే యాక్సెప్టెన్స్ లేదు, అవేర్నెస్ లేదు. సో ఎందుకు నంబర్ పెరుగుతుంది అంటే అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే టొబాకో, పొగాకు మరి సేవించడం, పొగాకు కాల్చడం 30 to 40% దీనివల్లే వస్తుంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్ మీకు హెచ్పివి వైరస్ అని ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా. మన అందరికీ తెలుసు ఇట్స్ వన్ ప్రివెంటబుల్ క్యాన్సర్. మన జీవితకాలంలో ఈ క్యాన్సర్ లేకుండా చూడొచ్చు. కానీ ఎంతమంది హెచ్పి వ్యాక్సిన్ తీసుకున్నారు అంటే చాలా తక్కువ మంది. పాశ్చాత్య దేశాల్లో ఇట్స్ మ్యాండేటరీ వ్యాక్సినేషన్.